ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే అప్పుడు హరిజనులకు ఆలయ ప్రవేశం లేకపోతే అవమానం జరిగిందంట. ఈ కట్టించిన పెద్ద మనిషి ఆయన పేరు దువ్వల్ల చెన్నకిష్టి. అప్పుడు ఆయన స్నేహితులు వాళ్ళందరూ కలిసి యాదగిరిగుట్ట పోతే అక్కడ అవమానం జరిగిందంట. ఆలయం చేయరు అంటే మనస్తాపంతో స్వామి స్వప్నంలో వచ్చి నేను పలానా జాగాలో వెలిచిన ఉన్నానంటే అక్కడికి తెచ్చి ఇక్కడ పెట్టి స్వయంభూ ఇక్కడ ఉండి ఆయన ఆలయాన్ని నిర్మించింది. హరిజనులు ఎక్కడ పోవద్దు అని మనమే ఉండాలి అన్న కాన్సెప్ట్తోని ఇది నేర్పించారు. ఒక ఫ్యామిలీని తీసుకొని ఈ పురోహితానికి మొత్తం వాళ్ళకు అవన్నీ నేర్పించి ఇక్కడ వాళ్ళకు అది చేసింది. వాళ్ళు నిత్య వైష్ణవ సంఘం వాళ్ళు, ఆ సంఘం వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేసి దీనికంతా ఈ అర్చకత్వాన్ని పెళ్ళిళ్ళు పేరంటారు సావులు దినాలు చేసేదానికి వాళ్ళకు అట్లా వాళ్ళు నేర్పించారు. ఎన్నేళ్ళైనది ఇది గుడి కట్టి? మేము పుట్టలేము అప్పట్లో. ఇప్పటికైతే పెద్ద మనుషులు చెప్పేంత వరకు ఏంటంటే 110 సంవత్సరాలు అయింది. 110 సంవత్సరాలు. మీరు ఈ గుడి యొక్క ధర్మకర్తకి ఏమవుతారు? నేను ధర్మకర్త, నా తాత వాళ్ళ బిడ్డ కొడుకు. ఓకే. నేను బిడ్డ కొడుకు. ఎవరెవరు ధర్మకర్తలు? వాళ్ళ పేరు? వాళ్ళ కొడుకులు. వాళ్ళ పేరు? వాళ్ళ పేరు సంపత్ కుమార్ అని, యాదాద్రి అని ఒక అతను ఉండే, మోహన్ రంగయ్య ఉండే, వాళ్ళు కేశవదాస్ అని ఉండే. ఓకే. వాళ్ళ కొడుకులు వాళ్ళ ముగ్గురు కూడా పరంపరించారు. గుడిని కట్టించిన ధర్మకర్తల పేరు? ధర్మకర్త పేరు దువ్వల చెన్నకిష్టి అన్న కదా, అది ఆయన. వాళ్ళకు ముగ్గురు. వాళ్ళ ధర్మపత్ని? వాళ్ళ ధర్మపత్ని మా అమ్మమ్మ పేరు అల్వేలమ్మ. అల్వేలమ్మ. ఓకే. ఇప్పుడు ఆయనకు పెద్ద కుమారుడు యాదాద్రి అని రైల్వే ఎంప్లాయీ ఉండే అనమాట. అయితే ఆయనకు ఎప్పుడు టైం ఉండకపోతే ఆయన కొడుకులు 4 కొడుకులు వాళ్ళ ధర్మకర్తలుగా ఉండి దువ్వల సంపత్ కుమార్ అని, దువ్వల మధుసూదన్ అని, దువ్వల గోవర్ధన్ అని, వీళ్ళు ముగ్గురు. అంటే అందులో 2 చనిపోయిన ఒక అతను ఉన్నాడు. వాళ్ళ ధర్మకర్తలుగా నిత్యం ఇక్కడ అర్చన చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇక్కడ గుడి బడి. ఈ బడి ఏంటి? బడి బడి గురించి చెప్పండి. బడి ఏం లేదు, ఇక్కడంతా మన వాళ్ళు బయటకు ఎక్కడ పోవద్దు, ఎక్కడ పోవద్దు అని ఇక్కడ ఇది ఆలయాన్ని ఇట్లా నిర్మించి ఇట్లా పెట్టాడు. బడికి చదవాలి. ఎన్ని సంవత్సరాలు నడిచింది బడి? ఇది బడి 30-35 సంవత్సరాలు నడిపించింది. అప్పట్లో ఏమైంది, ఇది వాళ్ళు ఇంత మంచి అకామిడేషన్ మాకు గవర్నమెంట్కి దొరకది అని అది ఆక్యుపేషన్ కిందకి పోయినాడు. అక్కడ హెడ్ మాస్టర్స్ కొంతమంది ఉంటారు కదా, ఇటువంటి గవర్నమెంట్ ఆక్యుపేషన్కి పోయినుండే. అప్పట్లో ఏదో భగవంతుడే ఆయన వచ్చి ఏదో అందులో మాకు పరిచయం ఉన్నాడే, మా రిలేషన్లోనే ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఆయన, వారు కరస్పాండెన్స్ ఎవరో మన ఆయన నెదర్లమూరి జనార్దన్ రెడ్డి ఆయన ఉండగా అప్పట్లో ఈ కరస్పాండెన్స్ చేసి వాళ్ళని పక్క దోలి ఇది ఇండివిజువల్గా అయింది. ఇది అప్పట్లో అక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది గొప్ప గొప్ప. ఎంతవరకు పెట్టినారు అది బడి? ఏంటి ఎన్నో క్లాస్ వరకు? 30 years. అంటే ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్ 1 to 5. 1 to 5. 1 to 5. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్. తెలుగు మీడియం. తెలుగు మీడియం అండి. అప్పట్లో అంతా తెలుగు మీడియం ఉంది. ఇది ఇంతవరకు చేసింది. ఆ స్వామి ఇక్కడ స్వయంభూ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏం లేకున్నా ఎవరు ఏం లేకున్నా కర్ఫ్యూలే జరిగినాయి, కరోనానే వచ్చింది, ఇవన్నీ వచ్చినా కానీ కూడా ఆయన సేవ మాత్రం ఆయన చేపించుకుంటూనే ఉంటారు. ఎవరు ఏం అడ్డం వచ్చినా కానీ ఏం అవసరం, ఎవరికో సంకల్పం వస్తుంది, ఏదో వనరులు వచ్చేస్తాయి, ఆయన చేపించుకుంటాడు. ఆయన షోక్ ఆయన చేసుకుంటాడు. ఇది మాత్రం ఇక్కడ ప్రధానంగా జరిగే ఏమేమి పూజలు ఏముంటాయి? ప్రధానంగా అంటే ఒకటేమో జన్మాష్టమి, కృష్ణాష్టమి ఒకటి 10 రోజుల అధ్యానోత్సవం జరుగుతుంది. అండ్ ఈ 30 రోజులది ఈ ధనుర్మాసం జరుగుతుంది. అప్పట్లో వాళ్ళే పెట్టారు, వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసాను, దాన్ని మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మేము చేసినాము, ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారు. వాళ్ళంతా మా గౌరవ పరాయలు గారు అంతా మా అన్న కొడుకులు, బంధుత్వాలే ఉన్నాయి కదా, వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ ఉండిపోయిన వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకు శక్తి వస్తుంది, వాడు ఎక్కడ ఉన్నా కానీ వచ్చేస్తారు, ఇట్లా క్యాచ్మెంట్ అట్లా వచ్చేస్తారు, వాళ్ళు చేస్తారు. శ్రీమన్నారాయణ శ్రీ చెన్నకేశ్వర స్వామి నమః. మన 400 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ స్థానికంగా వెలిసినటువంటి స్వామి, ఆ స్వామిని ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారు. ఈ చెంచులు ఉండే పురం కాబట్టి దీనికి చెంచల్గూడ అనే పేరు వచ్చింది. అప్పట్లో స్వామివారు వారికి సాక్షాత్కరించినందుకు వాళ్ళు తెచ్చి పెట్టుకున్నటువంటి స్వామి ఇక్కడ. సుమారు 400 సంవత్సరాల నుంచి ఇక్కడే వెలిసి స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. దాదాపుగా 110 సంవత్సరాలుగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇదే కోవల్లో. అప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం, ప్రతి పండుగ కూడా విజయవంతంగా ఇక్కడ చేస్తాము. ధనుర్మాసము కృష్ణాష్టమి వైభవంగా జరుగుతుంది. కృష్ణాష్టమి బ్రహ్మోత్సవాలు 10 రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. రథోత్సవం జరుగుతుంది. ఈ గోదా కళ్యాణం, అలాగే శ్రీరామనవమి, శ్రీరాముల వారి కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడ భక్తులంతా కూడా చాలా కొద్దిమంది అయినా కూడా చాలా శ్రద్ధాసక్తులతో అందరూ ముందుకు వచ్చి స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా విజయప్రదం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే స్వామివారి సేవ ప్రతి గడపకి కూడా వెళ్తుంది. ఎక్కడ కూడా అలాంటి ఆచారం లేదు. మన దగ్గర మాత్రం స్వామివారి సేవ ప్రతి గడపకి స్వామివారి సాక్షాత్కారం అందరికి కలుగుతుంది. కేవలం గుడికి వచ్చిన వాళ్ళకే కాకుండా గుడికి దగ్గర ఉన్న చుట్టుపక్కల అన్నింటిలో కూడా స్వామివారు వేంచేసి అక్కడ వారికి అనుగ్రహం చేసి వస్తుంటారు.